ఘనా ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. ఇవాళ ఘనా దాని కరెన్సీ అమెరికన్ డాలర్ కంటే 42% పెరిగింది. మూతి మీద దన్నింది, ఉల్టా హాత్ పచ్చకడ కాక్ థూ అని ఉంచింది డాలర్ని. ఎవరు? మన ఘనా కరెన్సీ. దాన్ని సెడి అని అంటారు, గనేయన్ సెడి అని అంటారు. 42% పెరిగిందంటే పొరగల మజాక్ కాదు. ఈ 42% ఇలా దాని కరెన్సీ పెరిగింది డాలర్ మీద అని అంటే మీరు అర్థం చేసుకోవాలా. యూరో కంటే గట్టిగా అయింది, పౌండ్ కంటే గట్టిగా అయింది, జపనీస్ కరెన్సీ యెన్ కంటే కూడా గట్టిగా అయింది. వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇలా ఏది అని అంటే గనేయన్ సిడి అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. అసలు సెడి ఇట్లెట్లా రేజ్ అయింది అని అంటే వాళ్ళు ఒక అబ్సల్యూట్ ఫిస్కల్ డిసిప్లిన్ని వాడుకున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు పుకట పంచాయతీలు కాదు, అబ్సల్యూట్ ఫిస్కల్ డిసిప్లిన్. బ్లాక్ మార్కెట్ మీద ఉక్కు పాదంతో దొక్కింది గనేయన్ గవర్నమెంట్. కొంచెమో గొప్పనో ఐఎంఎఫ్తో కూడా సపోర్ట్ తీసుకుంది, వరల్డ్ బ్యాంక్తో కూడా షార్ట్ టర్మ్ లిక్విడిటీ తీసుకున్నది. మ్యాసివ్ రెమిటెన్స్ ఫ్లోస్ చేసింది గనేయన్ గవర్నమెంట్. సెంట్రల్ బ్యాంక్ కొత్త కొత్త పాలసీలు తీసుకొని వచ్చింది. గ్లోబల్ గేమ్లా ఇవాళ విన్నర్ అయి నిలిచింది ఘనా. ఘనా ఇలా ప్రపంచ దేశాలకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఏందనంటే ఇది కేవలం నంబర్లు కాదు, ఇది మా నరేటివ్ రివర్సల్ అని చెప్పి చెప్తున్నది. మా మీద ఏదైతే మీరు మాట్లాడుకున్నారు కదా దాన్ని తిప్పికొట్టి మీ నోట మీరే ఇలా ఘనా గురించి మాట్లాడేటట్టు చేస్తా అని చెప్తున్నారు. ఇలా ఏ పత్రికలలో రాలే, ఏ ఛానళ్ళు మాట్లాడతలేవు. ఎందుకు? అమెరికా పెత్తనం ఉండాలన్నా. ఇలా ఆఫ్రికన్ కరెన్సీస్ ఎప్పుడు అన్స్టేబుల్ అని అంటారు. మళ్ళీ ఇలా డాలర్ని కాకరి చుంచుతుంటే, అన్టచబుల్ అయిన డాలర్ని కిందేసి తొక్కుతుంటే ఘనా యొక్క కరెన్సీ సెడి గురించి మనం మాట్లాడుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఇవాళ డాలర్ ఏదైతుందో పెత్తనం, దాని మిత్ ఏదైతుందో, ఆ అపనమ్మకం ఏదైతుందో దాన్ని క్రాక్ చేసింది, చూపించింది ఘనా. గ్లోబల్ ఫోర్సులు చాలా ప్లే చేస్తాయి డాలర్ని పెత్తనంగా చేయనీకే. డీ డాలరైజేషన్ ఇవాళ గొప్ప విషయానికి దారి తీసింది. ఇవాళ ఘనా చేసుకొచ్చిన ఘనత ఏంది అని అంటే డీ డాలరైజేషన్ ఆరాంగా చేయొచ్చు, ఏం పెద్ద గంట కూడా ఫరక్ పడదు దేశానికి అని చెప్పి చూపించింది. ఇంకొకటి ఏం చూపించింది అని అంటే ఈ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో చూడు అమెరికా పెత్తనము, దానికి దూరంగా బ్రిక్స్కి దగ్గరగా కూడా తీసుకొచ్చింది. ఇవాళ ఆఫ్రికా ఒక ఎమర్జింగ్ ఎకానమీ లెక్క ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ 42% రైజ్ అయింది అని అంటే మళ్ళీ దీన్ని సస్టైన్ చేయగలుగుతామా కన్సిస్టెంట్గా వితౌట్ సూపర్విజన్ మోడ్లో అని అంటే కొంచెము ఆయిల్ ప్రైసెస్ ఈ బ్యాలెన్స్ని షిఫ్ట్ చేయొచ్చు. బికాస్ ఇజ్రాయెల్, ఇరాన్ ఎక్సెట్రా అయింది కదా. ఘనా ఎక్స్టర్నల్ డెబ్ట్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది, లేదని కదా. బట్ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఫ్యూచర్ వలటైల్ అయితే ఏం లేదు, కనిపిస్తున్నా ఫ్యూచర్ పెద్దగా వలటైల్ ఏం లేదు. ఇలా వెస్టర్న్ మీడియా దీన్ని తొక్కనికి ప్రయత్నం చేస్తున్నది. ఇలా ఆఫ్రికన్ నేషన్స్ అవుట్ పర్ఫామ్, డాలర్కి అగెయిన్స్ట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంటే ఈ నరేటివ్ని చూపిస్తలేవు. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే నైజీరియా ఇవాళ ఓన్ సిబిడిసి లాంచ్ చేసింది. కెనియా తన సొంత పైనీర్గా మొబైల్ బ్యాంకింగ్ని స్టార్ట్ చేసింది. ఘనా ఇలా కరెన్సీ రికార్డ్సే ఇరగొట్టింది. ఇది కేవలం కరెన్సీ న్యూస్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక వార్నింగ్ షాట్ డాలర్కి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్డర్ పరిచయం చేసింది ఘనా. ఎంపైర్ ఆఫ్ ది డాలర్ ఏదైతే ఉందో దాన్ని ఉక్కు పాదంతో తొక్కి పడదొబ్బింది ఘనా. ఇలా వాల్ స్ట్రీట్కి ఒక వాల్ కట్టింది ఘనా. ఇలా ఆఫ్రికా అంటే ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ ఫ్యూచర్లోకి ఎంటర్ అయినాం మేం అని చెప్పి ప్రపంచ దేశాలకు ఛాలెంజ్ చూపింది ఘనా. ఆ కాడికి వస్తే ఇలా డాలర్ చినుగుతున్నది, సర్రన చినుగుతున్నది. ఎందుకు అని చెప్పి మాట్లాడితే దీని షిట్టా కూడా జర పెద్దగా ఉన్నది. పెద్దగా ఏమున్నది అని అంటే అమెరికన్ ఎకానమీ ట్రిలియన్లలో ఉంటుంది. నాకు తెలిసి అరౌండ్ పెద్దగానే ఉంటుంది అమెరికన్ ఎకానమీ, 30 ఇంకా ఎక్కువనే ఉంటుంది. దాని ట్రిలియన్ ఎకానమీ దాన్ని. అయితే దాని డెప్ట్ కూడా 122% ఆఫ్ ది ఫిజికల్ డెఫిషిట్ ఏమో ఉంటుందంట అమెరికాది. 122% ఆఫ్ ఇట్స్ ఎకానమీ. అయితే వీళ్ళు సంవత్సరానికి సుమారు 36 ట్రిలియన్ ఇంట్రెస్ట్ పేమెంట్లు కట్టాలంట. అందులో నెక్స్ట్ ఇయర్ 1/4 అంటే 9 ట్రిలియన్ల ఇంట్రెస్ట్ పేమెంట్లు ఖచ్చితంగా కట్టాలనంట. ఇట ట్రంప్ పైజామా జర ఊగింది, ఎట్లా కడతాము అని చెప్పి ఆలోచించిండట. ఆలోచిస్తున్నప్పుడు ట్రంప్ ఆశయాలు ఎట్లున్నాయనంటే అమెరికాను ఒక రెసిషన్ వైపు తీసుకెళ్తే ఖచ్చితంగా టారిఫ్లు స్లో డౌన్ అవుతాయి. టారిఫ్లు స్లో డౌన్ అయినాయనంటే ఏదైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ 1% నుంచి 4% పెరిగిందో ఆ ఇంట్రెస్ట్ రేటు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. తగ్గాలనంటే దానికి ఏకైక కారణం రెసిషన్. సో ఇలా దగ్గరుండి అమెరికా ప్రపంచాన్ని రెసిషన్ వైపు నడుపుతుందా, అమెరికాను రెసిషన్ వైపు తీసుకోబోతున్నదా
అనంటే ఇదే క్వశ్చన్ నన్ను అడుగుడు కాదు, ట్రంప్నే అడిగితే ఐ షుడ్ నాట్ బి టాకింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ యూ అని చెప్పి యాక్సెంట్ గట్లనే ఉన్నది వచ్చి కొంచెం, బట్ ట్రై చేసిన, గట్ల మాట్లాడాడు. ఆ మాట అనగానే మన టారిఫ్ ట్రంప్గా మాట అనగానే అమెరికాలో ఉన్న స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డాలర్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.